పలమనేరులో గంగవరం మండలం వత్తికొండ వద్ద ఓ కోళ్ల ఫామ్లో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జంట పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర బాలుడున్నాడు. రోజువారీ పనుల కోసం వెళుతున్న సమయంలో పక్క ఇంట్లో ఓ 13 ఏళ్ల బాలుడి వద్ద వదిలి వెళ్లారు. పక్కింటి వారిని నమ్మి వెళ్లిన సమయంలో బాబుపై విచక్షణారహితంగా దాడి జరిగింది. ఆ బాలుడిపై మైనర్ బాలుడు ఎందుకు అంతటి విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులు విచారిస్తున్నారు. గాయాల పాలైన బాలుణ్ణి తల్లిదండ్రులు వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. బాలుడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్తున్నారు. ఇది సాధారణంగా వచ్చిన వ్యాధి కాదని, బాలుడిని ఎవరో విచక్షణారహితంగా కొట్టారని, దీంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు చలించిపోయారు. పక్కింటి వారిని నమ్మి వెళితే ఇలా జరిగిందని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటి చుట్టుపక్కల ఆటలు ఆడడానికి వచ్చిన వారే ఈ పని చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. अच्छा था पूरा। हाँ, हम लोग दोपहर 12 बजे को आता है। उतना टाइम स्नान किया, खाना वाना खिलाया, स्लीपिंग कराकर हम लोग ड्यूटी चला गया। फिर उधर जाकर 4 बजे को मेरा भाई रुकता है ना उधर, वो लाया क्या हो गया बोल के, तो पूरा बॉडी टाइट हो गया था और इधर इधर पूरा वो क्या ग्रीन ग्रीन हो गया। हम लोग क्या है बोल के इधर आया, हम लोग इधर आया ग्रीन क्या है बोल के, फिर इधर वो ट्रीटमेंट किया ना तो ये वाइट वाइट रेड रेड हुआ है। मारता है बोलता, उसको छोटा बच्चा को कौन मारेगा? वो छोटा छोटा लड़का लोग रुकता है उधर खेलता है, उसके साथ हुआ होगा। उसको कौन मार, हम लोग मारेंगे क्या उसको? अभी ड्यूटी जाता है हम लोग। బాలుడిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ విభాగం ఆసుపత్రికి చేరుకుంది. బాలుడి పరిస్థితిని సమీక్షించింది. ఈ క్రమంలో వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులపై కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు రాబడినటువంటి సమాచారం మేరకు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బాలుడి మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ బాబు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళ పేరెంట్స్ని విచారిస్తే వాళ్ళు పొంతనలైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. సో దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజుల్లో చైల్డ్స్కి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. సో బాబు యొక్క ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొరికారు, మర్మాంగాల మీద కొరికినటువంటి ఇది ఉన్నాయి. మీరు కావాలంటే దృశ్యాల్లో చూడొచ్చు. మేము ఇది వెంటనే మన పలమనేరు గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇది కొరికినటువంటి ఆనవాలని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి 1098కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని వితిన్ 15 మినిట్స్లో బాబు దగ్గరికి వస్తామని చెప్పి తెలిపారు. అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వాళ్ళ మీద అగైనెస్ట్గా కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది. దీని మీద నిజాలు పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. బాలుడికి చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. బాబును ఎవరో కొట్టడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తినట్లు వివరించారు. గాయపడ్డ బాబుని చూసి పోలీసులకు సమాచారం అందించామని, వారు వచ్చి విచారణ జరిపారని డాక్టర్ తెలిపారు. నా పేరు డాక్టర్ మరియమ్మ. ఈరోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం మాకు ఒక 4 గంటల సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఒక బాబుని తీసుకొచ్చారు. ఆ బాబు వయసు 1.5 సంవత్సరాలు. వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి ర్యాషెస్ వచ్చినాయి, తల్లి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బాబుకి ర్యాషెస్ వచ్చినాయని చెప్పారనమాట. బిడ్డ కూడా ఎక్కువ నీరసంగా ఉన్నాడు, చాలా నీరసపడుతున్నారని చెప్పి మాకు చెప్పినారు. మేము వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి హాస్పిటల్లో
ఎగ్జామినేషన్ చేస్తాం. చూస్తే బాబుకి మేము అడిగినాం ఏమైనా ఫీవర్ వచ్చిందా, ఏమైనా వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా అయిందా అని చెప్పి కూడా అడిగాము. కానీ వాళ్ళు మోషన్స్ అయినాయి, నిన్న అయినాయి అని చెప్పినారు. జ్వరం అయితే ఎప్పుడు లేదని చెప్పినారు. కానీ మా బాడీ మీద అయితే ఏమి ర్యాష్ ఉందని వాళ్ళు చెప్పినారు. మేము దాన్ని ఎగ్జామినేషన్ చేస్తాం. అవి చూస్తే అవి ర్యాషెస్ లాగా మాకు అనిపించలేదు. బాబుని ఎవరో కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది, ఒంటిపోయే ప్లేస్లో కూడా కందిపోయింది అనమాట. ఒళ్ళంతా కూడా రౌండ్ మార్క్స్ ఉన్నాయి. అవి దేనితోనే వాత పెట్టినవా లేకుండా కొరికిన మార్క్స్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. మొత్తానికి అవి చూసిన బాడీ మీద ఉన్న ఆ మార్క్స్ చూసినప్పుడు మాకైతే ఇది ర్యాష్ అయితే కాదు, ఖచ్చితంగా ఎవరో కొట్టడం వల్ల బాబు గాయపరచబడ్డాడని చెప్పి మాకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, విచారించినారు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బాబుకి మోషన్స్ అయింది కూడా నేను చెప్పినారు. మేము వెంటనే దానికోసం బ్లడ్ టెస్ట్ కూడా చేశాము. బ్లడ్ టెస్ట్ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏమంటే బాబుకి రక్తం కూడా తక్కువగా ఉంది. దానివల్ల ఒంట్లో రక్తం తక్కువ ఉండడం ఒకటి, బాబుకి తగిలిన గాయాలను బట్టి బాబు అయితే చాలా నీరసంగా సుస్తుగా ఉన్నాడు. ప్రజెంట్ అయితే మేము ఎమర్జెన్సీలో పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటున్నాము. దీనిపైన పోలీసు వాళ్ళు కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసి కొంచెం కేర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ కేసు ప్రస్తుతం పలమనేరు పోలీసులకు సవాల్గా మారింది. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి విషయంలో అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు.